విశాఖ చిన్నగదిలి రూరల్ తహసీల్దార్ దారుణ హత్యకు గురయ్యారు. దుండగులు ఇంట్లోకి చొరబడి ఐరన్ రాడ్లతో రమణయ్యపై దాడి చేశారు. వాచ్మెన్ కేకలు వేయడంతో దుండగులు పరారయ్యారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ రమణయ్య మృతి చెందారు. ఘటనా స్థలాన్ని విశాఖ సిపి రవిశంకర్ పరిశీలించారు. నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. విశాఖ చిన్నగదిలి రూరల్ తహసీల్దార్ దారుణ హత్యకు గురయ్యాడు. దుండగులు ఇంట్లోకి చొరబడి ఐరన్ రాడ్లతో రమణయ్యపై దాడి చేశారు. వాచ్మెన్ కేకలు వేయడంతో దుండగులు పరారయ్యారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ రమణయ్య మృతి చెందాడు. ఘటనా స్థలాన్ని విశాఖ సిపి రవిశంకర్ పరిశీలించారు. నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా విశాఖ ప్రతినిధి అనురాధ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. అనురాధ, ఈ రోజు విశాఖపట్నంలో ఉదయం లేవగానే ఒక విషాద ఘటన చోటు చేసుకుంది. రూరల్ తహసీల్దార్ రమణయ్యని దారుణ హత్యకు గురయ్యారు. అయితే అతని ఇంట్లోనే కొమ్మాది దగ్గర ఉన్న ఇంట్లోనే నలుగురు దుండగులు ఇంట్లోకి చొరబడి అతన్ని బయటకు తీసుకొచ్చి మాట్లాడాలి పనుల నుంచి చెప్పి బయటకు తీసుకొచ్చి అతని మీద ఇనుప రాడ్లతో దాడి చేశారు. ఈ ఘటనలో ఆయన తీవ్రంగా గాయపడి కేకలు వేయడంతో అక్కడే ఉన్న వాచ్మెన్ గమనించి వెంటనే కేకలు వేస్తూ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల ప్రజలను అలర్ట్ చేశారు. దీంతో అందరూ పరిగెత్తుకొచ్చేలేపు దుండగులంతా కూడా పరారయ్యారు. తీవ్ర రక్తస్రావం వచ్చి అపస్మారక స్థితిలో పడి ఉన్న రమణయ్యని వెంటనే బంధువులు కుటుంబ సభ్యులు హాస్పిటల్ కి తరలించారు. ఒక ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ అతను మృతి చెందారు. దీంతో ఒక్కసారిగా విశాఖపట్నంలో కలకలం రేగింది. ఒక అధికారిని ఇంత దారుణంగా నలుగురు వ్యక్తులు ఇంట్లోకి చొరబడి హత్య చేసిన ప్రయత్నం అనేది నిజంగానే అందరినీ కూడా ఒకసారిగా షాక్ కి గురి చేసింది. అయితే రియల్ ఎస్టేట్ కి సంబంధించిన వ్యాపార వ్యవహారాలుగా కొంతమంది భావిస్తూ ఉన్నారు. అయితే పోలీసులు సంఘటనా స్థలాన్ని ఇప్పటికే పరిశీలించారు. అక్కడ ఉన్న సీసీ ఫుటేజ్ ని కూడా వాళ్ళు పరిశీలిస్తూ ఉన్నారు. అయితే ఇటీవల కాలంలో రమణయ్యతో ఎవరికైనా వివాదాలు ఉన్నాయా, లేకపోతే ఆయన ఏమైనా ఆర్థిక వ్యవహారాల్లో ఏదైనా వ్యక్తిగత తగాదాలు ఉన్నాయా అన్న దాని మీద మాత్రం పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు. అయితే కొంతమంది ఇస్తున్న సమాచారం ప్రకారం ఇది ఒక రియల్ ఎస్టేట్ గొడవగా తెలుస్తా ఉంది. అయితే అది ఎంతవరకు నిజమన్నది పోలీసుల దర్యాప్తులో తేలాల్సింది. ప్రస్తుతానికి రమణయ్య కుటుంబ సభ్యుల నుంచి సమాచారం సేకరించారు. అలాగే ఆఫీసు వ్యవహారాలకు సంబంధించి అక్కడ నుంచి ఆఫీస్ స్టాఫ్ దగ్గర నుంచి కూడా కొంత వివరాలని సేకరిస్తూ ఉన్నారు. మొత్తానికి ఏదైనా కూడా ఒక అధికారి మీద ఇలాంటి దారుణ ఘటన జరగడం అనేది మాత్రం విశాఖపట్నంలో ఒకసారిగా అందరినీ కూడా కలకలం రేపింది. అయితే అధికారులు, రెవెన్యూ అధికారులు ముఖ్యంగా కొంత టెన్షన్ వాతావరణాన్ని ఈ ఘటన చోటు చేసుకుందనే చెప్పాలి. ఎందుకంటే ఇటీవల విశాఖపట్నంలో ఏదైతే క్యాపిటల్ ఏరియా అని చెప్తూ ఉన్నారో ఆ ఏరియాస్ కంటే ఇప్పుడు రూరల్ ఏరియాస్ లో ఏదైతే ఈ మర్డర్ జరిగిందో ఈ రూరల్ ఏరియాస్ నుంచి పెద్ద ఎత్తున రియల్ ఎస్టేట్ వ్యవహారాలు నడుస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇట్లాంటి ఘటనలు జరగడం అక్కడున్న అధికారులని కలవరపరుస్తుందనే చెప్పాలి. రైట్ అనురాధ, థ్యాంక్ యూ.